సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. సూపర్ 6లు, సూపర్ 7లు పచ్చి మోసాలని సెటైర్లు వేశారు. హామీల అమలు గురించి అడిగితే చంద్రబాబుకు బీపీ పెరుగుతుందని, మావిగన్ అంటే ఆయన ఒక్కడే పడిపోయేలా ఉన్నారని జగన్ విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ జెండా ఎగరేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే మాత్రం ఖచ్చితంగా సీరియస్గా తీసుకుంటానన్నారు. నెలల్లో ఆయన చేసిన మంచి ఎక్కడా కూడా లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, ఏ అంశమైనా కూడా డైవర్ట్ చేయాలి. ఏ అంశమైనా కూడా ప్రజలను ఈ టాపిక్ నుంచి ఈ టాపిక్ లేకి మభ్యపెట్టాలనే ఆలోచనతోనే, దిక్కుమాలిన ఆలోచనలతోనే అడుగులు పడ్డాయి. అందుకే ఈ మధ్య లేటెస్ట్గా గొడ్డళ్ళు, కత్తులు, కటార్లు అంటూ కొత్త డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం అంతా కూడా చూస్తూనే ఉన్నాం. సూపర్ 6లు, సూపర్ 7లు పచ్చి మోసాలుగానే కనపడతా ఉన్నాయి. సూపర్ 6లు, సూపర్ 7లు పూర్తిగా ఒకవైపున ఎగరగొడుతూనే, మరోవైపున ఈ సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ చేసేసాము అని ఏకంగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఉన్న ముఖ్యమంత్రి బహుశా దేశ చరిత్రలో ఎవడు ఉండడేమో. ఇంతగా అబద్ధాలను బుల్డోస్ చేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి మరీ దాన్ని ముందుకు తీసుకొని పోయేటోడు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడేమో అబద్ధాలకు, ఒక చంద్రబాబు నాయుడు గారు తప్ప. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నావు. 50 ఏళ్ళ నిండిన ప్రతి అక్క చెల్లెమ్మకు సంవత్సరానికి 48,000 బాకీ, 2 ఏళ్లలో 96,000 బాకీ, 3వ సంవత్సరం కూడా బడ్జెట్లో దాని గురించి అలాట్మెంట్స్ ఏమీ లేవు కదా అని అంటే, దాని గురించి కూడా ఎక్కడా పత్తా ఉండదు. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. కార్యకర్తకు సంబంధించిన ఎన్నికల్లో మీరు కార్యకర్తకు తోడుగా ఉంటే, రేపొద్దున మీ ఎన్నికల్లో అదే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారు అన్నది మాత్రం ఎవరు మర్చిపోవద్దండి. ఇది చాలా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అని అంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను.